లక్ష్మి గారు, కోడూరు చాలా దగ్గర అనుకుంటాను మీకు. కోడూరు నియోజకవర్గ ప్రజలు జనసేన అనేటటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి ఎమ్మెల్యేను చేస్తే ఆయన చేసిన నిర్వాకం ఏంటంటే మహిళల జీవితాలతో ఆడుకోవడం. న్యూడ్ వీడియోలు ఆయనవి. దరిద్రం ఏంటంటే ఆయన న్యూడ్ వీడియోలు చూడాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకి ఏర్పడింది. అసలు ఏం జరుగుతోంది? ఈ కూటమి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇలాంటివన్నీ బయటపడుతూనే ఉన్నాయి. ఈశ్వర్ గారు నమస్తే అండి. మీకు అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా తరపున నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే మనం చూసాము అరవ శ్రీధర్ రైల్వే కోడూరు అంటే తిరుపతికి కూటవేతు దూరంలో ఉంటుంది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కడప ఇప్పుడు మార్చినారు, తిరుపతి జిల్లాలోకి కూడా యాడ్ చేసినట్టున్నారు. అరవ శ్రీధర్ అని ప్రభుత్వ విప్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ విప్ కూడా అండి. ఎంత సిగ్గుపడాల్సిన విషయము అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రభుత్వ విపులు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఎవరైనా ఉద్యోగులను వారి కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చూడాలి. అయితే ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, చాలా దారుణం ఏంటంటే ఆ మహిళ వీడియో కూడా ఆమె మాట్లాడడం, ప్రెస్కు ఆమె ఇవ్వడం కూడా నిజంగా ఆమెను అప్రిషియేట్ చేస్తున్నా. ఆ విధంగా ముందుకొచ్చి మహిళలు తప్పకుండా కంప్లైంట్ చేయాలి. ఇంకా తను పోలీసులకు కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రజలకు కూడా, అంటే పాలకులు ఎలాంటి వారు, పాలకులు పాలించటానికని 100 కబుర్లు చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మన మహిళల యొక్క జీవితాలను ఏ విధంగా ఎంత దారుణంగా అదిరించి బెదిరించి మరి ఇంత దారుణంగా చేస్తున్నారు అన్న విషయాలు కూడా బయటికి చెప్పడం అన్నది నిజంగా మహిళకు నిజంగా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా. ఆమెకు అండగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మేమందరం కూడా తప్పకుండా నిలబడతామని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళను మాయ మాటలతో లొంగ తీసుకోవడం, ఇది ఆమెకేవో ఆశలు కల్పించో లేకపోతే భయపెట్టో ఒకటి. రెండోది, నీ బిడ్డను చంపేస్తానని బెదిరించడం ఏంటి? ఆమె చెబుతున్నటువంటి మాటల్లో మనకు కనిపిస్తున్నది వాళ్ళ భర్తకు ఫోన్ చేసి బెదిరించడం ఏంటి? ఇవన్నీ ఒక ఎమ్మెల్యే చేస్తారా? ఒక క్రిమినల్స్ చేస్తారా? ఎమ్మెల్యేల స్థాయిలో జరుగుతోందా? ఇది క్రిమినల్ స్థాయిలో జరుగుతోందా? ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా జనసేన అంటే కామసేన లేదా కామాంధుల సేన అని పేరు మార్చుకుంటే బాగుంటుంది మా పార్టీకి. వరుస సంఘటనలు ఈ మధ్య కాలంలో ఇదే చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లాల్లో సంబంధించినటువంటి కాళహస్తిలో మహిళల విషయంలో ఏ విధమైన ఇన్సిడెంట్ జరిగింది, సత్యవేడిలో ఏ విధంగా జరిగింది, తిరుపతిలో ఏ విధంగా జరిగింది. అందరూ కూడా ఈ కూటమిలో ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నీతి సూత్రాలు వల్లిస్తూ ఉంటారు. మహిళలకు ఏమంట, ఈ తేజ్ అని వాళ్ళ నాగబాబు కొడుకు ఒక ట్వీట్ చేశాడు ఈ మధ్య కాలంలో, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంట. ఏపీ ఇన్ నౌ సేఫ్ హ్యాండ్స్ అంటే మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే సేఫ్ హ్యాండ్స్ లో ఉందంట. ఏ విధంగా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది? ఈ రోజు ఆ మహిళ చెప్తోంది, తనకు పరిచయం అయ్యాడు, అదే విధంగా నేను కంగ్రాచులేట్ చేశాను, అతను గెలిచాడు కాబట్టి, మా ప్రాంతము ఎమ్మెల్యే కాబట్టి, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగురాలిని కాబట్టి నేను అతనికి కంగ్రాచులేట్ చేశాను. దానికి అతను ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేశారు. అదే విధంగా 1.5 సంవత్సర కాలంలో ఆమెను నయానా భయానా ఎంత విషయాలు కూడా ఆవిడ చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరం అండి. తన బిడ్డను చంపేస్తానంటూ ఆఖరికి తన భర్తకు ఫోన్ చేసి మీరు విడాకులు ఇవ్వాలి, డివోర్స్ ఇవ్వాలి, డివోర్స్ ఇచ్చి తీరాల్సిందే అంటూ వాళ్ళ భర్తను ఏ విధంగా దౌర్జన్యంగా, ఏంటండి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ విధంగా మహిళల యొక్క కాపురాలు కూల్చుతారా? మహిళల యొక్క ఇంటికి సంబంధించినటువంటి బంధువులందరికీ ఆ మహిళ గురించి అంత బెదిరింపులకు పాల్పడతారా? తన బిడ్డను చంపేస్తానంటూ ఏ మాతృత్వం అయినా సరే, ఏ తల్లి అయినా సరే తన బిడ్డను, తన సంతతి జోలికి వస్తే ఆ మహిళ నిజంగా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఇదికి లోనవుతుందండి, భయభ్రాంతులకు లోనవుతుంది. అలాంటి సందర్భాలు కూడా కల్పించిన దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము, దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ మహిళా లోకం అంతా సిగ్గుపడుతోందండి. ఈ రాష్ట్రంలో
కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు, భర్తకు ఫోన్ చేసి చెప్పారు, అందరినీ బంధువుల్ని దూరం చేశారు. పోనీ పెళ్లి చేసుకుంటారంటే అది చేసుకోరట, అబార్షన్ చేసుకో ప్రతిసారి అలా 5 సార్లు జరిగిందట. విడాకులిచ్చి అబార్షన్ చేసుకో, నేను పెళ్లి చేసుకుంటానన్నారు. ఒకసారి కాదు 5 సార్లు ఆ మహిళ అబార్షన్స్ అయ్యాయి అంటే నిజంగా ఆవిడ యొక్క మానసిక పరిస్థితి కానీ శారీరక పరిస్థితి కానీ ఏ విధంగా ఉంటుందన్నది అసలు మనిషి అయితే అతను నిజంగా ఒక ప్రజా పాలకుడైతే ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలిసిందే ఈశ్వర్ గారు, ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాదరణను, ప్రజల యొక్క మన్నలను పొంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాదు ఇది. ఇది దొంగదారిలో, దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చి మహిళల యొక్క మాన ప్రాణాలతో చెలగాటమాడుతోంది అన్నది ఈ 1.5 సంవత్సరంలో అనేక ఉదాహరణలు ఉన్నాయండి. ముఖ్యంగా మేము మహిళా కమిషన్, నేను మెంబర్ గా చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇదే అనిత గారు ఒకసారి మా మహిళా కమిషన్ ఆఫీస్ కు దండయాత్రగా వచ్చారు. మహిళలందరినీ వేసుకొని వచ్చారు. మేమే కాపాడుతాం మహిళల్ని, మేము తప్ప ఈ తెలుగుదేశం పార్టీ తప్ప ఉద్ధరించే వాళ్ళు లేరు అని. ఈ రోజు ఆమెకు ఆ రోజు అయినా ఆ పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఆ మహిళకు వైద్య సహాయము, అదేవిధంగా ఆర్థిక సహాయము, న్యాయ సహాయము జరిగేలా స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఆల్రెడీ చర్యలు తీసుకున్నా కూడా ఆవిడ మహిళా కమిషన్ ఆఫీస్ కు దండయాత్ర చేస్తూ వచ్చింది. ఈ రోజు నేను అడుగుతున్నా, నేను నా సమక్షంలోనే జరిగిందండి. నేను అడుగుతున్న ఇదే హోమ్ మినిస్టర్ గా ఉండి చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఏమైంది నీ విచక్షణ? ఏమైంది మహిళల పట్ల నీకున్న ప్రేమ? ఏమైంది నీ బాధ్యత? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండి రాష్ట్రంలో రోజుకొక ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, మహిళల జీవితాలతో కేవలం ప్రజాప్రతినిధులతో ఆటలాడుతూ ఉంటే ఇంకెవరండి రక్షిస్తారు మహిళల్ని? ఆఫీస్ కు దండయాత్రగా వచ్చారు, మహిళలందరినీ వేసుకొని వచ్చారు. మేమే కాపాడుతాం మహిళల్ని, మేము తప్ప ఈ తెలుగుదేశం పార్టీ తప్ప ఉద్ధరించే వాళ్ళు లేరు అని. ఈ రోజు ఆమెకు ఆ రోజు అయినా ఆ పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఆ మహిళకు వైద్య సహాయము, అదేవిధంగా ఆర్థిక సహాయము, న్యాయ సహాయము జరిగేలా స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఆల్రెడీ చర్యలు తీసుకున్నా కూడా ఆవిడ మహిళా కమిషన్ ఆఫీస్ కు దండయాత్ర చేస్తూ వచ్చింది. ఈ రోజు నేను అడుగుతున్నా, నేను నా సమక్షంలోనే జరిగిందండి. నేను అడుగుతున్న ఇదే హోమ్ మినిస్టర్ గా ఉండి చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఏమైంది నీ విచక్షణ? ఏమైంది మహిళల పట్ల నీకున్న ప్రేమ? ఏమైంది నీ బాధ్యత? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండి రాష్ట్రంలో రోజుకొక ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, మహిళల జీవితాలతో కేవలం ప్రజాప్రతినిధులతో ఆటలాడుతూ ఉంటే ఇంకెవరండి రక్షిస్తారు మహిళల్ని?